ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్తాము. ప్రభువునందు ప్రియమైనది దేవుని సంగమా, మరొక రాత్రి నన్ను ఆయన సన్నిధిలో కూర్చోవడానికి మనమందరం కూడా సిద్ధపడినందుకు, సిద్ధపాటు చేసినందుకు ఆ దేవాలయ దేవునికి మొట్టమొదటిగా మనం చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాము. ఈరోజు రాత్రి ఎందు నిమిత్తం ఇక్కడ కూడినాము, ఎందు నిమిత్తం ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు సంఘంలోని సహోదరుడు తోమా గారు, సహోదరి కీర్తన ఈ కూటాన్ని లేక ఈ కృతజ్ఞత ప్రార్థనను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దేవుడు బిడ్డలారా, ఎందుకంటే దేవుడు ఒక కార్యం చేసినట్లయితే, ఆయన సన్నిధిలో మనము కృతజ్ఞతగా ప్రార్థనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞతగా మనము కూడిక ఏర్పాటు చేసుకుని దేవుని ఎదుట, సమాజం ఎదుట, సంఘం ఎదుట కూడికని ఏర్పాటు చేసుకోవాలి అనేది సంఘంలో ఉన్న విశ్వాసులకి చక్కటి ఆత్మీయమైన అలవాటు కనుక ఈరోజు సహోదరులు ఏర్పాటు చేసుకుని కూటాన్ని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం దేవుడు వారికి ఇచ్చును గాక. ఎందుకు ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని విషయాన్ని మనకి తెలుసు, అయినా నేను జ్ఞాపకం చేస్తా. మరి కీర్తన సర్కిల్లో మరి ఉద్యోగం చేస్తూ ట్రాన్స్ఫర్ కొరకు పెట్టుకోవడం జరిగింది. చాలాసార్లు ట్రాన్స్ఫర్ వచ్చింది, కానీ వెళ్ళడానికి తాను గర్భవతి ఉండటము, కొన్నిసార్లు బాధ్యతగా ఉండటము, చిన్నపిల్లల వల్ల కొంచెం ట్రాన్స్ఫర్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని ఆలోచన చేసి పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది పడింది. అయితే ఆమెకి మరొకసారి ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు అసలు ట్రాన్స్ఫర్ రాదు అని అనుకున్నదండి ఆమె. ఎందుకంటే 2 సార్లు ప్రమోషన్ అనమాట అండి. కనుక రాదు అని అనుకున్న సమయంలో దేవుని యొక్క కృప చేత సంఘంలో అనేక రోజులు, దినాలు, నెలలు ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృప ఆమె మీద ఉండి ప్రమోషన్ వచ్చి ఆ బిడ్డ తణుకులో స్కూల్లో మరి జాయిన్ అవ్వడానికి దేవుని యొక్క సహాయం, ఆ బిడ్డకి తన కుటుంబానికి దేవుడు సహాయం చేసినందుకు ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నాడు. కనుక బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక మాట చదివి మనం ముందుకు వెళ్దాం. ఏమిటి అంటే కీర్తనల గ్రంథము 116వ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహోవా నాకు చేసిన ఉపకారములు అన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్ర చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసిదను. యెహోవాకు నా మొక్కుబడి చెల్లించుదను. ఆయన ప్రజల ఎదుట నేను చెల్లించుదను. చాలండి.
కనుక దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞత కూడిక అందునిమిత్తమై ఆ బిడ్డ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దేవుని సహాయం లేని ఏది జరగదు. కానీ దేవుని సహాయం కొరకే ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించడం జరిగింది. అందు నిమిత్తము దేవుని సన్నిధిలో సంఘం ఎదుట, ప్రజల ఎదుట ఈ కృతజ్ఞత కూడికను వారి జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించి, నాతో పాటు కూడా దేవుని స్తుతించండి, దేవుడు చేసిన ఉపకారములో మనందరూ కలిసి దేవుని మహిమపరచామని ఈ ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా దేవుని యొక్క సహాయమని వారు నమ్మారు కనుక, తన భర్త నమ్మాడు కనుక ఆ కుటుంబానికి దేవుడు చేసిన సహాయం అనేక సార్లు అనేక విధాలుగా వారు భయపడటం జరిగిందండి. కానీ దేవుని సహాయం చాలా గొప్పది. కనుక కొన్ని వాక్య భాగాల్లో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. దేవుని యొక్క మాట ఏముందో, నీ దేవుడైన యెహోవా అగును, నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచ్చు. చాలండి, దేవుని స్తోత్రం. తనను నమ్మిన బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, సహాయం చేస్తాడు అనేది మనము నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. దేవుడు చేసినది ఉపకారం ఆ కుటుంబానికి దేవుని సహాయమే. ఎందుకు పదే పదే దేవుని సహాయము అంటానంటే, మరలా ప్రమోషన్ వస్తుందో ఏదో చోట నేను ట్రాన్స్ఫర్ అవుతానో లేదో అనే భయం కూడా వారిలో ఉంది. ఎందుకంటే 2-3 సార్లు వచ్చినప్పుడు ఆమె అక్కర్లేదు అనుకుంది కనుక ఈ పట్టు నాకు సహాయం వస్తుందా లేదా అని చాలా ఆందోళన పడటం జరిగింది. దేవుడు అంటాడు, నేను నీకు సహాయం చేస్తాను అని లేఖనం చెప్పినట్లుగా ప్రార్థించే వారి పట్ల దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. బైబిల్ వాక్యంలోనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు. ఇవన్నీ కూడా దేవుడు మన జీవితంలో కొన్ని వాగ్దానాలు కలిగిన విషయాలండి. ఏమిటి అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చదివితే, దేవుడు తన బిడ్డలైన వారికి ఏమి సహాయము, ఎలా సహాయం చేయనున్నాడు దేవుని లేఖనాలు చెప్తాయి. ఫిలిప్పీయులకు 4:6 వచనం, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవునికి స్తోత్రం. ఎవరికి చెప్పుకోవాలి? మన పాస్టర్ గారు చెప్పుకుంటే కుదురుద్దా? పాస్టర్ గారికి చెప్పుకుంటే కుదురుద్దా అంటే కుదురుద్ది. ఎంతవరకు అంటే, కొంతవరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దేవుడు సహాయం చేయాలంటే ప్రార్థన సహాయం కోరిన సహోదరుడు కానీ సహోదరి కానీ ఆ యొక్క సేవకులతో పాటు సంఘాన్ని కూడా ప్రార్థన చేయమన్నప్పుడు ఆ సంఘంతో పాటు కానీ ప్రార్థనలు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, అలాగా సహాయం చేసిన వాళ్ళు మన సంఘంలో చాలా మంది ఉన్నారు.
మన సంఘస్థుల్లో అనేక కుటుంబాలకి సహాయం ప్రభు ఉంది. పాస్టర్ గారిని ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థనలోనికి వచ్చి ప్రార్థనలో పాల్గొని సంఘంతో ప్రార్థన చేయలేని వారు కూడా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయమని ప్రార్థించమని సంఘాన్ని కోరి సేవకురాలని ప్రార్థన కోరి నువ్వు కూడా ప్రార్థనలోకి వస్తే ఇంకా సులువైన మార్గం నీకు ప్రార్థన ద్వారా నువ్వు ప్రార్థించడం వల్ల, నువ్వు మొదలుపెట్టడం వల్ల గమ్ముని దైవ కార్యాన్ని నువ్వు లేక నీ ఇంట్లో కార్యాన్ని నువ్వు చూడగలుగుతామని యేసుక్రీస్తు నామంలో తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరులారా, దేవుని విన్నపాలు వినాలి అని అంటే, ఈ ప్రార్థనలు వినాలి అంటే కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపాలు దేవునికి చెప్పుకోవాలి. దేవుడు చేసిన ఉపకారాలని మనం మర్చిపోకూడదు. కృతజ్ఞతాపూర్వకంగా దేవుని పాదాల దగ్గర దేవుడు చేసిన సహాయాన్ని కృతజ్ఞతగా దేవుని ఎదుట మన మొక్కుబడులను లేక మన యొక్క ప్రార్థనలు చాలామంది మనం చెయ్యాలని చూస్తాము, కానీ దేవుని ఎదుట, ప్రజల ఎదుట దేవుని మహిమపరిచే ప్రార్థనను మనము పెట్టుకోవాలని, ప్రార్థనలో ఉండాలని ఆలోచన చాలామందికి ఉండదు. ఉన్నా కానీ దేవుని బిడ్డ పర్వాలేదులే, మనకి ఇల్లున్నప్పుడు లేక మనకి సహాయం వచ్చినప్పుడు మన దగ్గర మరి ఉన్నప్పుడు చేద్దాంలే అని చాలామంది చూస్తూ ఉంటారు. నేను అంటున్నాను, దేవుని బిడ్డారా, నీకు సహాయము వచ్చినా రాకపోయినా దేవుడు చేసిన కార్యం నువ్వు వెళ్తుంది కనుక దేవుని ఎదురు చేసిన కార్యానికి నువ్వు కృతజ్ఞుడుగా ఏం చేయాలంటే దేవుని ఎదుట ఇలా చదువుకున్నాం కదా 116 నీ రక్షణ పాత్ర చేతపుచ్చుకుని చదవండి. యెహోవా నామమున సంఘమంతరి ఎదుట ప్రార్థన చేయాలి. తర్వాత అవును, ఆయన ప్రజల ఎదుట సమాజ మందిరంలో, దేవుని మందిరంలో, సంఘం ఎదుట ఏం చేస్తాను? నేను కృతజ్ఞతగా కూడిక ఏర్పాటు చేసుకుని దేవుడిని మహిమపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నా ఎన్నపాలు దేవుడు ఎవరు అయినా విన్న దేవుడు, నా విజ్ఞాపన విన్న దేవుడు, నా ప్రార్థన విన్న దేవుడు, నాకు సహాయం వస్తుందో లేదో అని నేను ఆందోళన పడుతున్నప్పుడు భయపడకము అని యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడినట్లుగా భయపడకూడదు అనేటి మాట మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. మనకు సహాయం రాదు అనుకున్న సమయంలో సహాయం కొరకు విన్నపాటు చేసినప్పుడు దేవుని సన్నిధిలో మనము కృతజ్ఞతగా ఉండాలి. మనము పాడాలి, ఆరాధించాలి, స్తుతించాలి. అందుకే చాలాసార్లు మన పాట విన్నపములు వినువాడా Yeah.
సంఘంలో సునీత ఉంది కదండి, మన సంఘంలో సునీత అంటే ప్రతి ఆమె ఇతర దేశం వెళ్ళదు. ఆమె తన వర్క్ కొరకు చాలా ప్రయాసపడిందండి. శివరాత్రికి ఇతర దేశం వెళ్దామని చెప్పేసి తాను ఏం చేసిందంటే టెస్టులు చేసుకుంటూ మొదలెట్టిందండి. కానీ 2-3 టెస్టుల్లో సరిగ్గా రాలేదండి. అప్పుడు చాలా ఏడ్చిందండి. మా దగ్గర సంఘానికి కూడా చెప్పింది కదా, ఆవిడ మీ అందరికి తెలుసు కదా, చాలా ఏడ్చింది ఆమె. దైవ సేవకులుగా మాతో కూడా చెప్పింది, దేవుడు చేస్తాడన్న సహాయం, నిన్ను విడిచిపెట్టడు, నువ్వు కనిపెట్టుకో, ఎదురు చూడు, నీకు, నీ బిడ్డలకు, నీ భర్తకు దేవుడి సహాయం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా అని నేను పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆమె చాలా నమ్మింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆవిడ చాలా సంతోషపడింది. దేవుని స్తోత్రం. కనుక నువ్వేం చేస్తామంటే ప్రతి మంగళవారం, ప్రతి శనివారం మానవ ప్రార్థనలో పాల్గొను, ఆదివారం ఆరాధనకు ఎలాగా వస్తావు అని చెప్పినప్పుడు ఆమె ప్రతి శనివారం, ప్రతి మంగళవారం సంఘంతో ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. ఏ ప్రార్థన మంగళవారం, ఏ ప్రార్థన శనివారం ఆవిడ ఎట్టి పరిస్థితిలో మానకుండా ఏడ్చిందండి, ప్రార్థన చేసిందండి. సంఘస్థులు కూడా చాలా మంది ప్రార్థన చేశారు కదమ్మా, చాలా మంది చిత్రించుకున్నాడు అక్కడ చేశారు. దైవ సేవకులుగా మనం ప్రార్థన చేస్తాం. దేవుడు ఎదుట కనిపెట్టిన ఆ యొక్క సహోదరి సునీతకు దేవుడు అద్భుతమైన రీతిగా ద్వారాలు తెరిచాడు. ఎలాగో చెప్పమంటారా? ఏ టెస్టులు లేవు, ఏ టెస్టులు లేవు, ఏ మెడికలు లేవు. అయితే వారి బంధువుల్లో, చుట్టాల్లో, వారి ఇతర దేశంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని అవసరం కదా. కానీ ఆమె రమ్మని చెప్పేసి ఈసా పంపించమని చెప్తే అవన్నీ కూడా ఆలోచితపరిచి పంపించడం జరిగింది. ఇక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. కానీ ఏమైంది తెలుసా? వాడు చెప్పిన 2 వారాలకే ఆమె ఇతర దేశం వెళ్ళింది. దేవుని స్తోత్రం కదా. మన ఆదివారం సాక్షి చెప్పిందా లేదా? వాళ్ళ భర్త గారి కూడా గురించారు, సంజీవ్ కుమార్ ఆయన ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా తెలిసిన విషయం. ఎందుకంటే ఆమె చేసే ప్రార్థనతో ఆ విషయాల గురించి తెలుసు. పాస్టర్ గారు చేసిన ప్రార్థన ఎంతో దేవుడు విని సహాయం చేసిన అనేక సార్లు తన భర్త చెప్పడం జరిగింది. ఇక్కడ పిల్లలు ఇద్దరు, నా పిల్లలకు కూడా అదే చెప్పింది. ఇప్పుడు కూడా మాకు ఫోన్ చేస్తుంది. ఈరోజు కూడా ఫోన్ చేసి ఆ ఇంట్లో ఉండగానే, ఆ ఇంట్లో జాయిన్ అయిపోయిందండి, పిల్లలు చూసుకోవడం 4 పిల్లలు. ఈరోజు మాకు ఫోన్ చేసి మాట్లాడి, పాస్టర్ గారు బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, ఎండలు వస్తున్నాయి, జాగ్రత్తలు మీరు ఉండండి, ఎందుకో తెలుసా మీకు ఆరోగ్యం బాగుందో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానండి, నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు ప్రార్థన చేయండి అని వీడియో కాల్ చేయండి. ఇదిగోండి మీ ఉన్నటువంటి పిల్లలు, అక్కడ పిల్లలు 4 చూపించి నేను మంచిగా ఉన్నానండి, ఇంకా చక్కగా నా భర్త, బిడ్డలు, నేను కూడా మంచిగా ఇక్కడ చేసుకునే ప్రార్థన చేయండి అంటూ ఆమె కాల్ చేయడం జరిగింది. దేవుని స్తోత్రం. ఆమె కొరకు సంఘం ప్రార్థన చేసింది. ఆమె దేవుని సన్నిధిలో ఆమె ఏం చేసింది? కనిపెట్టుకుంది. దేవుని స్తోత్రం. కనిపెట్టుకున్న వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఓర్చుకున్నానండి, చాలా ఓర్చుకున్నాను నేను. ఎలాగా నేను ఏదో విధంగా ఒక స్థితిలో నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని నేను తీసుకురావాలి అని దేవుని గోజాడి ప్రార్థన చేసిందండి. అలాగే దేవుడి సహాయం పొందింది. అలాగే సహోదరి కీర్తన తోమా గారు కూడా మరి ఎంతగానో ప్రార్థన చేశారు. కనుక వాళ్ళ జాబ్ విషయంలో, సహోదరి జాబ్ విషయంలో దేవుడు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. వాళ్ళు కనిపెట్టుకోవడం జరిగింది. దేవుని వాక్యంలో 33వ కీర్తనలో ఉన్న మాట చూద్దాం. అందరూ చూడండి, మంచి అందరూ కూడా 33వ కీర్తన తెరిచి చూడండి. అందరూ కూడా నాయన చూడండి.
తెలిసి అందరూ కూడా జాగ్రత్తగా చూడాలి. 33వ కీర్తన 21వ వచనం చదువుతాను. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే ఆయనే మనకు సహాయము, మనకు కేడెంతై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నమ్మిన వారందరూ కూడా దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మిన వారందరూ కూడా ఆమేన్ చెప్పండి. నీ నా జీవితాల్లో దేవుడే సహాయకుడు. అందుకని చాలా మంది పిల్లలకి కానీ పేరు పెట్టుకుంటారు దేవ సహాయము, దేవుడే సహాయము, దేవుడి సహాయము. నాకు చూడండి, మీరు ఒకసారి నేను చాలాసార్లు చెప్తాను. మొదట ఆడపిల్ల పుట్టింది, తర్వాత మళ్ళీ రెండోగా ఆడపిల్ల పుట్టింది. చాలా మంది ఏమంటున్నారంటే పాస్టర్ గారు బలహీనట్టుగా మగపిల్లడు పుడితే ఎంత బాగుంది అని అనుకున్నారు. కానీ నేనైతే ఈ దేవుని సన్నిధిలో దేవుని సహాయం కొరకు ప్రార్థన చేశాను, పాస్టర్ గారు ప్రార్థన చేశాను. మూడో పట్టు దేవుడు గర్భవతి కావుంది. అయితే టెస్ట్ చేయించమన్నారు. జ్ఞానాన్ని టెస్ట్ చేయించడు, క్యాన్ తీర్చడు. ఈ పట్టు దేవుడు మగ బిడ్డనే ఇస్తున్నాడు. మీరు నమ్మని సంఘానికి చెప్పాను. దేవుని స్తోత్రం అండి. వందలాది మంది ప్రజలు ఎదుగుగా నేను సంఘం ఎదుగుతా చెప్పిన మాట ఏంటి? దేవుడే సహాయం చేస్తాడు. మగ బిడ్డనే ఇచ్చాడు, ఇస్తాడు కదా, ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్య రీతిగా దేవుడు మగ బిడ్డని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇచ్చిన తర్వాత నేను ఏం పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలి అని ఆలోచన చేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు సహాయం చేశాడు కనుక, దేవుడు నాకు సహాయం చేశాడు కనుక నా బలహీనతలో, నా పరిచర్యలో, నా సేవలో, నా కుటుంబంలో, సంఘంలో చాలా సహాయకరంగా ఉండే బిడ్డను దేవుడు ఇచ్చాడు. అందరూ స్తోత్రం చెప్పండి. అందుకే అతనికి ఏమని చెప్పినా, ఏమని పేరు పెట్టించాలంటే దైవ సేవకులతో అజోరు. ఏం పేరండి? అజోరు. అజోరు అంటే సహాయం. దేవుని స్తోత్రం. లేక దేవుని సహాయము. దేవుని స్తోత్రం. నిజంగా దేవుని సంతులు ఈ రోజున చక్కగా కీబోర్డ్ మార్చడం, డ్రమ్స్ కొట్టడం, పరిచర్య చేయడం, అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని కూడా చెప్పేది శక్తి అభిషేకం కూడా దేవుడు అప్పటికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో వాక్యం చెప్తుంది, మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మనకు సహాయమును కేడెంతై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ సమయంలో దేవుడు బిడ్డలారా, దేవుడు సహాయం. మరి కీర్తన తన భర్త పూసలు వర్క్ చేసుకుంటాడు, అంటే బిల్డింగ్ వర్క్ చేస్తాడండి. ఏదో ఒక పని స్టాండర్డ్గా లేదు అని ఎన్నో ఉపవాసాలు చేశాడండి. సంఘంలో ప్రార్థన చేశాడు, సేవకుల ద్వారా ప్రార్థన చేశాడండి, మందిరంలో ప్రార్థన చేశాడండి. దేవుడు ఏదో నాకు మార్గాన్ని తెలుగు ప్రభువా అంటూ ప్రార్థన చేయగా దేవుడు రెండో ఒక ఆటో ఇచ్చాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ ఆటో అది? ఏ ఆటో? వ్యాపారం చేసుకోవడానికి ఒక ఆటో ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతంగా ఆ ఆటోని ఏం చేశాడంటే ఆ యొక్క ఆశీర్వదించాడు. తన యొక్క వ్యాపారం కూడా చేసుకుంటుంటే వెళ్ళిన చోటల్లో కూడా దేవుడు దీవెనకరంగా ఉంచాడు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యంలో కూడా క్షమించండి. హితోపదేశ గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం చదవండి.
హితోపదేశకాండము దేవుని దేవుడైన యెహోవా మాట హితోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనం. దేవుని దేవుడైన యెహోవా మాట విని ఎడల నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి, సోదరి సోదరులారా, దీవెనలన్నీ రావాలంటే నీ దేవుడని యెహోవా మాట, దేవుని వాక్యము నీ వినాలి. నువ్వు వింటేనే తప్ప, నువ్వు చేస్తేనే తప్ప. పైన చదువురండి, పైన చదువురండి అమ్మా. దేవుని దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్నాను. సంఘంలో ఎవరైతే, సంఘంలో సహోదరైన వారు, స్త్రీలైన వారు, పురుషులైన వారు ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి జీవితంలో దేవుని యొక్క సహాయం దేవుడు చేస్తాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కానే కాదు. దేవుడు విడిచిపెట్టేవాడు కానే కాదు. ఎవరిని విడిచిపెట్టడు. దేవుడు సహాయం చేస్తాడు. ఎన్ని కార్యాలన్నీ మన యొక్క సంఘంలో చెప్పాలంటే ఎన్నో కార్యాలు. కానీ ప్రార్థన చేస్తున్నావా, ప్రార్థిస్తున్నావా, వస్తున్నావా? నీకు ఇంకా అయిపోలేదు. చాలా ఉన్నాయి. ఇంకా జరగవలసింది. ఇంకా ముందు ఎంతో అనగా దేవుని సహాయం పొందవలసిందానిగా ఉన్నావు కనుక అయితే నువ్వు దేవుని పాదాల దగ్గరికి రావాలా అక్కర్లేదా అంటే రావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని దగ్గర నువ్వు ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి, దేవుని కార్యం కొరకు కనిపెట్టుకోవాలి. అంటే ఆ తర్వాత ఏం జరుగుతుంది అని కిందకి వస్తే చెప్తున్నాడు. అది కాదు 33వ కీర్తన 21-22 కూడా చదువుతాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది అలా కనిపెట్టుకుంటే? మన ప్రాణం యెహోవాకు కనిపెట్టుచున్నది. ఆయనే మనకు సహాయము, మనకు కేడెమనై ఉన్నాడు. యెహోవా, నీవు నీ కన్ను కనిపెట్టుచున్నావు. నీ కృప మా మీద నిండును గాక. తర్వాత ఏం జరుగుతుందంటే కృప. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం దొరుకుతుంది నీకు? చెప్పాలి. ఏం దొరుకుతుంది? కృప అంటే తెలుసండి మీకు? అంటే ఎక్కడ చూస్తే అక్కడ బైబిల్ గ్రంథంలో కృప. ఆ కృప నీకు చాలు. పాడుతుందా? నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప అంటే దాని తాత్పర్యం, దాని యొక్క ఎలా అర్థం చేసుకోవాలి? కృప అంటే నీ వల్ల కానిది నీకు జరుగుతుంది అంటేనే కృప. నీ పాపాలను తీసుకోలేవు కదా. అయితే నీ పాపాలను తీయడానికి ఏదో పరిష్కారం ఉండాలి. ఆ పరిష్కారం జరిగింది కనుక అదే కృప. నీ వ్యాధిని తీసుకోలేవు కదా, నీ బాధను తీసుకోలేవు కదా. దేవుడు కృప చూపాడు అంటే నీ అంతకు తీసుకోలేని దాన్ని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడు చేసేది కార్యాలు గొప్పవి. దేవుని కొరకు కనిపెట్టుకున్న వారికి సహాయము, దేవుని కృప దొరుకుతుంది. ఇందులోనే 40 కీర్తనలు కూడా ఒక వచనం చూద్దాం.
17వ వచనం చదువుతారా? 40వ కీర్తన 17వ వచనం. నేను శ్రమల పాలునే దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకునుచున్నాడు. ఆ తర్వాత నాకు సహాయము నీవే, నా రక్షణకర్త నీవే, నా దేవ ఆలస్యం చేయకు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన తలంచుకున్నాడంటే నీ గురించి, నా గురించి. నీ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ కుటుంబం విషయంలో దేవుడు తలస్తున్నాడంటండి. ఆయన మర్చిపోలేదు. దేవుడు బిడ్డలారా, దేవుడు మర్చిపోలేదు. ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు. ప్రభువు తలస్తున్నావా? నా సహాయం చేసినందుకు నీకు వందనాలు దేవా, తలంచుకుంటున్నావా? నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభు, స్పందనిస్తున్నావా? తలంచుకుంటున్నావా? నా బిడ్డలు ఇంతవరకు కాపాడిన దేవుడు నువ్వు అని ఒక్కసారి తలస్తున్నావా? ఒక్కసారి తలంపు పెడుతున్నావా? దయచేసి ఇంతకాలము ఒకవేళ ఆ దేవుడు తలంపు పెట్టకపోతే ఇప్పుడైనా చిన్నగా దేవుడిని పిలవండి, చిన్నగా దేవుని అడగండి, చిన్నగా దేవుని అడగండి. ప్రభువా, నా భార్య విషయంలో, అలాగే నా యొక్క బిడ్డల విషయంలో, నా భర్త విషయంలో, నా బంధువుల విషయంలో, అలాగే నా సంఘం విషయంలో, నా సేవకుల విషయంలో నువ్వు చేస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు దేవాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం శ్రమిస్తుంది. ప్రియమైన వారారా, నువ్వు తలస్తున్నావా? లేకపోతే దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతున్నావా? మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారము దేవుని మరవకూడదు. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన ఉపకారాలు నువ్వేం చెల్లించగలవు? ఆయన చేసిన ఉపకారాలకి నువ్వేమి ఇవ్వగలవు? ఆయన చేసిన కార్యాలకి నువ్వేమి చెల్లించి ఆయన మయంపరచగలవు? కనుక కష్టం కనుక దేవుని ఎదుట మనం ఏం చేయాలంటే నిలబడి ప్రార్థన చేయటం. దావీదు భక్తుడు చెప్తాడు, 103వ కీర్తన 1వ వచనంలో. అది కూడా మాట. యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుము. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘస్థులారా, మర్చిపోకూడదు. నాకు మధ్యన చంద్ర గారు ఉన్నారు, వాళ్ళ ఆయన గారు దుర్గారావు గారు. వారు ప్రతి సంవత్సరం ప్రార్థన పెట్టుకుంటారు. వారు అన్యులు, ప్రభులో సంపూర్ణంగా ఇంకా రాలేదు. దేవుని ఇష్టమంటే తొందరలో వారు ప్రభులు నడుస్తారు. ఈ నమ్మకం నాకు ఉంది. అయితే ఆ కుటుంబంలో దేవుని కార్యాలు ప్రతి సంవత్సరం ఏదో కార్యం చూస్తూనే ఉన్నారండి, ఏదో కార్యం చూస్తూనే ఉన్నారండి. అంత ముందు సంవత్సరం ఏమండి, అప్పుడు నేను నాకు కరాల్సి రాలేదు. నాకు నా తలలో పాటు అదే రక్తం మూడు కట్టలేదు. ఇప్పుడు బాగా ఉన్నాను నేను. ఆ టైంలో నేను మా పాస్టర్తో చాలా ప్రార్థన చేసి వాళ్ళ వాడ విషయంలో, గర్భవతి విషయంలో దేవుడు వచ్చే సంవత్సరానికి దేవుడు కార్యం చేస్తాడండి, మీరు నమ్మండి అని చెప్పి వాక్యం ప్రకటన చేసాం. మా రాత్రి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము ప్రకటన చేసిన కొన్ని నెలలకే ఆమె గర్భవతి అయింది. మరుసటి వేట సంవత్సరం ప్రార్థనలో మేము ఏం ప్రకటన చేసాము? 4 సంవత్సరంలో ప్రార్థన మళ్ళీ పెట్టాము. ఆ బిడ్డ గర్భవతిగా ఉంది అని దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. ఆ బిడ్డ పేరు మౌనిక.
మౌనంగా ఆ బిడ్డకు ప్రార్థన చేయండి. ఇప్పుడు 7వ నెల అయిపోయిందండి. ఇప్పుడు 8వ నెల వచ్చేసింది. అందరూ స్తోత్రం చెప్పండి. కొన్ని రోజులలో లేకపోతే కొన్ని నెలల్లో ఆమె తిరిగి బిడ్డని కలగబోతుంది. దేవుని స్తోత్రం. కనుక దేవునికి మహిమ కలుగును కాక. దేవుని సహాయం అంటే అలాగే ఉంటుందండి. దేవుని కృప అంటే అదేనండి. మన వల్ల కాంతి అయ్యింది అంటే దేవుని కృప, దాన్ని కృప అంటారండి. దేవుడు కృప చూపాడు ఆ బిడ్డని. మరియమ్మని జాగ్రత్త వచ్చి, మరియా భయపడకము, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు కృప నొందితివి. దేవునికి స్తోత్రం. కృప నొందితివి అని చెప్పాడు. ఏ విషయంలో? ఆమె యేసుని గర్భము ధరించినప్పుడు, గర్భంలోనికి రాలేనప్పుడు నీ యొక్క కడుపున లోక రక్షకుడైన యేసు ప్రభువాడు, మహోన్నతుడైన వాడు పుడతాడు అని చెప్పాడు. కనుక దేవుని బిడ్డరా, దేవుని సహాయం ఎప్పుడు కూడా వ్యర్థం కాదని ప్రార్థన ద్వారా ఆశ్చర్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని సంగమా, ఇదిగో నీ నా జీవితంలో చాలా అద్భుతాలు కదా. అసలు మరలా నేను తిరిగి సంఘాన్ని నడిపిస్తాను, కూటాలు పెడతాను, ప్రార్థనలు జరిగిస్తాను, ఆరాధన జరిగిస్తాను, మీ మధ్యని సజీవుడిగా ఉంటాను అన్నదే దేవుని కృప. దేవుని స్తోత్రం. నాకు సాధ్యం కాదు, నా వల్ల కాదు, నా భార్య వల్ల కాదు, నా బిడ్డల వల్ల కాదు, నా సంఘం వల్ల కాదు ప్రభువా, అది నీ కృప వల్లే సాధ్యమవుతుందని దేవుని ఎదుట ప్రార్థన చేసిన సంఘం, నా కుటుంబం, అనేక మంది సేవకులు ప్రార్థన దేవుడు కృప చూపి ఈ రోజున వాడుకోవడానికి ఆయన సన్నిధి దేవుడు నాకు సంపూర్ణంగా ఇచ్చాడు. అందుకు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డలారా, మనం ముగించుకోవడానికి మనం సిద్ధపడుతుండగా, ఇదిగో సహోదరుడు తోమా గారిని బట్టి, కీర్తన గారిని బట్టి దేవుడు వారికి ఇచ్చినట్టు పిల్లలైన వారు ఎలిజబెత్, అలాగే అగస్స అనబడిన 2 ఆడపిల్లలండి. ఎవరు? 2 ఆడపిల్లలే. దేవుని స్తోత్రం. పెద్ద బాబుకి ఎలిజబెత్, రెండో పాప అగస్స. ఇద్దరు పోటీగా ఉంటారండి. ఇందాక చక్కగా అమ్మతో కలిసి ఏం చేస్తుంది? పాట పాడుతుంది. అలాగా తల్లిదండ్రులు బిడ్డలకి ప్రార్థనలు నేర్పించండి, పాటలు నేర్పించండి. అలాగే తల్లిదండ్రులు కూడా దేవుని మందిరానికి బిడ్డలు తీసుకొచ్చేదనుకోండి, రేపు పొద్దున వాళ్ళు దాటిపోకుండా ఏం చేస్తారంటే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కలే ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటుందండి? పచ్చని వాక్యం ఉంది కదండి, 127వ కీర్తనలో చదవండి. వారు ఎవరంటండి? 127వ కీర్తన చదవండి. నిత్యంగా నీవు నీ చేతుల కష్టార్జిత వదిలించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు పదచేత నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించును. 27లో లేదా? గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానమే. యవన కాలంలో పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణం వంటి వారు. వారితో ఆయన అమ్మల పొది నింపుకుని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక నిమిషం ఆగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
గమనించండి 122 కీర్తన 3వ వచనంలో ఆఖరి లైన్లో ఉన్నది, అనగా నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవుని స్తోత్రం. నీ పిల్లలు ఒలీవ మొక్క వలె. ఒలీవ మొక్క దేవుని బిడ్డలారా ఆశీర్వాదకరమైనది. అంటే ఈ పిల్లలు ఏమంటారు? ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉంటారు. కనుక నీ బిడ్డలు తీసుకుని తల్లిగాను తండ్రిగాను నువ్వు దేవుని మందిరంలోకి వస్తే లోక అలవాట్లు వాళ్ళకి ఉండనే ఉండవు, లోక ఆలోచనలు వాళ్ళకి ఉండనే ఉండవు. పాటలు, ప్రార్థన, వాక్యము, దేవుడు, పరిచర్య. దేవుని బిడ్డలారా, మన సంఘంలో యవనస్తుల పిల్లలు దగ్గర 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అందరూ సండే స్కూల్ పిల్లలే. వాళ్ళందరూ కూడా బాగా చదువుతూ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడక్కడ ఉండిపోయారు, అక్కడక్కడ ఉన్నారు. కానీ కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో పెరిగిన వాళ్ళు కనుక లోక అలవాట్ల వాళ్ళు లేకుండా ఉన్నారు. కనుక మీ పిల్లలను ఏం చేయాలంటే దేవుని ఎదుట పెంచాలి. సహోదరుడికి నేను చెప్పేది ఏంటంటే, తోమా గారికి అలాగే కీర్తన గారికి చెప్పేది ఏంటంటే, బిడ్డల్ని దేవుని మందిరంలో అనగా పెంచే క్రైస్తవ తల్లిగాను క్రైస్తవ తండ్రిగా ఉండాలి. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవు భయపడకుండా నీ బిడ్డల విషయంలో ఎక్కడి నువ్వు ధైర్యముగా ఉంటావు. నా బిడ్డలు దేవుని చేతిలోను దేవుని సహాయంతో నడుస్తున్నారని ధైర్యముగా నీ బిడ్డల్ని ఎక్కడికైనా పంపగలుగుతావు. అనగా వాడు ఉన్నతమైన స్థితుల్లోకి వెళ్ళగలుగుతారని తెలియజేస్తూ నేను ఈ మాటలను దేవుని సన్నిధిని ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ మాటలన్నీ కూడా మీ అందరినీ ఆశీర్వదించును గాక. అలాగే పూజ ఏర్పాటు చేసుకున్నట్టు కుటుంబస్తులను దేవుని దీవులు మెండుగా ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్.